సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీకి జీవితకాలం లాయల్టీల్ని డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అట్టహాసంతో ఈ రోజున నామినేషన్ ఫైల్ చేశారు. నామినేషన్ ఫైల్ చేసడానికంటే ముందు పిఠాపురంలో ఉన్నటువంటి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకుని ప్రజలందరినీ కూడా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి అని పదే పదే ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో దాన్నే వారు రిపీట్ చేస్తూ ప్రజలందరికీ నమస్కారం పెడుతూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వారు నామినేషన్ పత్రాలన్నీ దాఖలు చేశారు. ఈ దాఖలు చేసినటువంటి కార్యక్రమంలో ఒక 3 సంఘటనలు మనం ప్రత్యేకంగా దీనిలో మనం ప్రస్తావించాలి. మొట్టమొదటి సంఘటన, నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత వారి యొక్క ప్రమాణ స్వీకారం అనేటటువంటి దాన్ని ఎంఆర్ఓ ఆఫీసులోనే చేయటం. నార్మల్గా ఇటువంటి ప్రమాణ స్వీకారాలు ఎక్కడా కూడా మనం ఆ ఓత్ అనేటటువంటిది ఎక్కడా చూడం. ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీసులో వారి ముందు కంటెస్ట్ చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను ఎన్నికలని చాలా నిస్వార్థంతోనూ చాలా నిజాయితీతోనూ ఎదుర్కొంటాననేటటువంటి మాటలు వారి ముందు చెప్పించి ఉండొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యవహార శైలి చూస్తే తీరని కోరిక అయినటువంటి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినట్టుగానే చెయ్యి రకంగా ముందు పెట్టి ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసేసినారు. బహుశా వారి కళల్లో ఉండేటటువంటి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తనంతట తను ముగించినాడు. పిఠాపురంలో గెలుస్తాడా లేదా అనేటటువంటిది పిఠాపురం ప్రజలు తేల్చాల్సినటువంటి అంశం. పిఠాపురం ప్రజలు తేలాలి, అసెంబ్లీలో ఎంటర్ అవ్వాలి. వారు ఏ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేస్తారనేటటువంటి కాకుండా అదే రకమైనటువంటి తీరు, సినిమాల్లో నటించేటటువంటి నటుడు చెప్పేటటువంటి అబద్ధాలు, నోరు తెరిస్తే కన్నార్పకుండా చెప్పేటటువంటి అబద్ధాలు, ఒక్కొక్క మాట కనుక చూస్తే ఇది మాత్రం కుదరదు, అది కుదరదు, తనే మొత్తం అన్నీ నిర్ణయాలు చేయటం. బట్ వ్యవహార శైలిలో మాత్రం ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి, మిమ్మల్ని కాళ్ళు పట్టుకుంటాను, మీ చేతులు పట్టుకుంటాను. అదే రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్మని నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నాను, బయటకు వస్తే మాత్రం మళ్ళీ పెద్ద పులి వేషం వేసినటువంటి పెద్ద పులి వేషగాడుల్లాగా భీకరమైనటువంటి ఘీంకారాలు చేయటం. ఏమైనప్పటికీ కూడా ప్రజలందరికీ ఒక విదూషకుడి తీరులో వారు చేసినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వారికి సంబంధించిన వ్యక్తులందరూ వీడియో రూపంలో బయటికి తీశారు. ఏవైనప్పటికీ వారి కన్నటువంటి కళ ఏదైతే ఉందో ప్రమాణ స్వీకారం చేయాలనేటటువంటిది చూద్దాం ఎంతవరకు అది నెరవేరుతుందో అనేటి. ఆ సందర్భంలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి అప్పులు, వారు సంపాదించినటువంటి ఆస్తులు, వారు ఇచ్చినటువంటి విరాళాలు ఒకంత ఆశ్చర్యం కలిగించేటటువంటి రీతిలోనూ నవ్వు పుట్టించేటటువంటి రీతిలో ఒక అఫిడవిట్ని తయారు చేశారు. బహుశా వారి చార్టెడ్ అకౌంటెంట్ తయారు చేసి ఇచ్చిండొచ్చు. ఒకానొక సందర్భంలో వారు ఏ సినిమాలో అయినా సరే నేను నటిస్తే రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకునేటటువంటి వ్యక్తిని అనేటి మాట మాట్లాడినారు. 5 సంవత్సరాల కాలంలో బహుశా 3-4 సినిమాలు బహుశా వారు నటించి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇందులో హిట్ అయినవన్నీ, ఫ్లాప్ అయినవన్నీ, దానిలో డబ్బులు వచ్చినవన్నీ ఇవన్నీ కనుక పక్కన పెడితే వారు ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారం 5 సంవత్సరాల కాలంలో 114 కోట్ల రూపాయలని వారు 114,76,00,000 రూపాయలని 5 సంవత్సరాల కాలంలో వారికి వచ్చినటువంటి ఆదాయంగా చూపించారు. ఆదాయం కరెక్టా లేదా, ఆదాయ పన్నుకు సంబంధించిన శాఖలన్నీ ఇవన్నీ చెప్పాలి. దెన్ ప్రభుత్వానికి ఆ 114 కోట్ల రూపాయల్లోనే 73 కోట్ల రూపాయల 92 లక్షల రూపాయలని ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించినట్లుగా వారు చూపించారు. అంటే 47,7,32,875 రూపాయలు ఆదాయ పన్నుకు చెల్లించినట్టుగాను, 26,84,70,000 రూపాయలని జీఎస్టీ చెల్లించినట్లుగాను చూపించారు. అదే రకంగా విరాళాలు 20 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా చూపించారు. వారికి అప్పులు 64,26,00,000 రూపాయలు. వారికి వెహికల్ ఉందా లేదా అనేటటువంటి దీనిలో మెన్షన్ చేయలేదు. పాపం వారు చాలా అతి బీద కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అతి బీదరికం అనుభవిస్తున్న వ్యక్తి కాబట్టి బహుశా వారికి ఏవి కార్లు కూడా ఉండకపోవచ్చు.
సో వారి కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఏవి కూడా దీనిలో ఇవ్వలేదు. సో ఇవన్నీ ఆ చర్చల్లోకి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సో ఏదైనప్పటికీ కూడా వివిధ సంస్థలకి 3,32,11,717 రూపాయల విరాళాలు అందించినట్లుగా మాట్లాడారు. సో చివరికి ఈ విరాళాలు ఇవ్వటం అనేటటువంటి దాంట్లో చాలా తక్కువ ఆదాయం చూపిస్తున్న దాంట్లో కూడా ఒక పోతిన మహేష్ గారు చెప్పినట్లుగాను సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేటటువంటిది, ఈ మధ్య కాలంలోనే దాదాపు 22,000 ఎస్ఎఫ్టీకి సంబంధించిన స్థలం షేక్పేటలో దాదాపుగా 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారు కొన్నట్లుగా ఒకటి బయట సర్క్యులేట్ అవుతుంది. అందులో వాస్తవం ఎంత అనేటటువంటిది తేలాల్సినటువంటి అంశం. ఈ సందర్భంగా ఆయన అందజేసినటువంటి అఫిడవిట్లోని వివరాలు కనుక మనం పరిశీలిస్తే 46,70,00,000 రూపాయల మేర అప్పులు ఉన్నట్టుగా చూపించినారు. ఎక్కడా కూడా జనసేన పార్టీకి వచ్చినటువంటి విరాళాలు ఎక్కడా కూడా చూపించలేదు. మొన్ననే చిరంజీవి గారు తన తమ్ముడిని ముఖ్యమంత్రిగా చూడాలనేటటువంటి ఒక ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలు ఏదో విరాళాలు ఇచ్చినారు. అవి బహుశా నెక్స్ట్ ఇయర్ అఫిడవిట్లోకి వస్తుండొచ్చు. బట్ ఇక్కడ వచ్చినటువంటి దాన్ని కనుక చూస్తే 15 మంది దగ్గర మొత్తానికి లోన్లుగాను వారికి ఇవ్వాల్సినటువంటి బాకీలుగాను తీసుకున్నట్లుగా దానిలో చూపించినారు. ఇవన్నీ పర్సనల్ లోన్లుగా పొందుపరిచినారు. ఈ 15 మందిలో పవన్ కళ్యాణ్ గారి వదిన గారు కొణిదెల సురేఖ గారు, చిరంజీవి గారి భార్య, వారి దగ్గర నుంచి 2 కోట్ల రూపాయల మేర పర్సనల్ లోన్ తీసుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. కొందరు నిర్మాతలు, చిత్ర నిర్మాణ సంస్థల పేర్లు కూడా దీనిలో పొందుపరిచారు. పవన్ కళ్యాణ్కి పర్సనల్ లోన్ ఇచ్చిన వారిలో జాబితాలో విజయలక్ష్మి 8 కోట్లు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ 6,35,00,000, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 6 కోట్లు, ఎంఆర్ఎస్సి ప్రసాద్ 3,50,00,000, ఎర్నేని నవీన్ 5,50,00,000. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ లోన్లు తీసుకున్నట్లుగా దీనిలో చూపించినారు. ఎం ప్రవీణ్ కుమార్ 3 కోట్లు, మైత్రి మూవీ మేకర్స్ 3 కోట్లు, యశ్వంత్ ఫైనాన్షియర్ 3 కోట్లు, రాహుల్ కుందవరం 2,80,00,000, ఎంబీఆర్ఎస్ ప్రసాద్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వారి దగ్గర నుంచి 2 కోట్లు, ఇందాక మనం చెప్పినట్లుగానే కొణిదెల సురేఖ 2 కోట్లు, కోటంరెడ్డి సాహిత్యరెడ్డి 50,00,000, లింగారెడ్డి లలిత 50,00,000, ఏ దయాకర్ 45,00,000, డివివి ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి వారు 10 లక్షల మేర పర్సనల్ లోన్స్ తీసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. సో ఇవన్నీ కూడా రేపు రాబోయేటటువంటి రోజుల్లో స్క్రూటినీకి వచ్చేటటువంటి అంశాలు. చూద్దాం ఏ రకమైనటువంటి స్టాండ్ ఎన్నికల సంఘాలు తీసుకుంటాయి. సో నామినేషన్ వ్యాలిడ్ అయిన తర్వాత ప్రజలు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం. సో దీనిలో మనం చూసిన తర్వాత వారు నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత విలేకరులందరినీ కూడా అడ్రస్ చేస్తూ మాట్లాడినారు. సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైనటువంటి అక్కసు, కోపం, దుర్భాషలాటం. వైసీపీ ప్రభుత్వమే అసలు మొత్తం 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని పాడు చేసిందని, అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ కనుక మనం చూస్తే అసలు వారు అద్భుతమైనటువంటి వ్యక్తి, ప్రపంచంలోనే అటువంటి వ్యక్తి లేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి ధోరణితో మాట్లాడటం. అదే రకంగా జనసేన పార్టీ త్యాగాలు చేసినటువంటి పార్టీ, సో త్యాగంతోనే మేము ముందుకు వెళ్తాం అనేటటువంటి మాట. వేరే పార్టీలకు అవకాశం ఇచ్చాం, మేము త్యాగం చేసాం, ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం అనేటటువంటిది ఎక్కడ కూడా ఏ రకమైన స్టాటిస్టికల్ డేటాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించబడ్డాయి, ఉద్యోగాలు కల్పించబడ్డాయి, ప్రజలందరూ ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. 9% పేదరికం తగ్గింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది నీతి ఆయోగ్ చెప్పేటటువంటి మాటలు. పంటల దిగుబడి పెరిగింది అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కన్ఫర్మ్ చేసినటువంటి వాస్తవాలు. దాదాపుగా 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని క్రియేట్ చేసినటువంటి ఒక పరిపాలన సాగింది. ఈ వివరాలన్నీ పక్కన పెట్టి నోరు తెరిస్తే అబద్ధాలు. మొత్తం జనసేన పార్టీ ఖాళీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఎక్కడ వారికి సంబంధించిన జిల్లాల అధ్యక్షులు లేరు, నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు లేరు, కేవలం కొంతమంది కంటెస్ట్ చేయడం తప్ప. సో ఏమైనప్పటికీ కూడా వారు నామినేషన్ ఫైల్ చేసినారు అట్టహాసంగా. సో గెలుస్తామనేటటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్తో ప్రమాణ స్వీకారం ఆల్రెడీ చేసేసినారు, గెలిచినా గెలవకపోయినా. ఇవి రికార్డ్స్లోకి వెళ్ళిపోయినాయి. రేపు ఫోటోల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్ కళ్యాణ్ అనేటటువంటిది బయటికి రిలీజ్ చేసుకోవచ్చు.
ఆస్తులు అప్పులు అనేటటువంటిది ఆల్రెడీ డిక్లేర్ చేసినారు. ఏవైనప్పటికీ కూడా కూటమిలో ఉండేటటువంటి ఒక పార్టీగా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలే చూపించినటువంటి అభిమానాన్ని, లాయల్టీని చూపిస్తున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ భవితవ్యాన్ని, జనసేన పార్టీ భవిష్యత్తుని ఏ రకంగా చేస్తారనేటటువంటిది ఒక 2 నెలల్లో తేలేటటువంటి అంశం.